హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన ప్రిన్స్ కట్ బ్లౌజ్ చూసుకుందాం. ప్రిన్స్ కట్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్, వెడల్పు 12 ఇంచెస్ అండి. మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతోనే ఈక్వల్గా పొడవు వెడల్పు అనేది చూసుకోవాలి మనము. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కుర్తులు, వాళ్ళ షోల్డర్ వచ్చేసి 16 ఉంది, అందులో హాఫ్ అంటే 8 ఇంచెస్ మనకు షోల్డర్ అనేది వస్తుందండి. ఇందులో మనం వచ్చేసి స్ట్రేట్ ఒక లైన్ తీసుకున్నాక 3.5 షోల్డర్ తీసుకోవాలి. మనం 3.5 షోల్డర్ తీసుకున్నాక మనకి ఇక్కడ వచ్చేసి 4.5 నెక్ ఉంటుంది. 3.5లో మళ్ళీ ఒక మార్క్ పెట్టుకొని షోల్డర్ మనకు 8 ఇంచెస్ వచ్చింది కదా, ఇప్పుడు మన షోల్డర్ ఎంత వచ్చిందో సంక క్రాస్ కూడా అంతే తీసుకుంటున్నాం, 8 ఇంచెస్. మీకు షోల్డర్ 7 వచ్చినట్టయితే సంక క్రాస్ కూడా 7 తీసుకోవాలని షోల్డర్తో సంక క్రాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మాత్రమే ఈ మెజర్మెంట్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం నెక్ తీసుకున్నాం 4.5. ఇప్పుడు చక్క క్రాస్ లైన్ తీసుకొని మనకి వెడల్పు మార్క్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అడుగుకి లైన్ తీసుకుంటున్నాను స్ట్రైట్గా 1 ఇంచు సంకలోతో ఒక మార్క్ పెట్టేసుకొని రౌండ్ తీసుకోవాలి మన సంక క్రాస్ ఇది. ఇప్పుడు వచ్చేసి మనం నేను వచ్చేసి నెక్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను, నార్మల్ నెక్ ఇది. మీకు పైకి కావాలనుకుంటే 3.5, 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇది నార్మల్గా ఉంటుందండి, మీడియం 5 ఇంచెస్. అందులో మళ్ళీ 1 ఇంచ్ పెట్టేసుకొని సంక క్రాస్ ఇలా గీస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఇట్లా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను. నాకు వచ్చిన బ్లౌజ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది హ్యాండ్స్, అందుకే నేను హ్యాండ్స్ 7 ఇంచెస్ పెడుతున్నాను. మీకు 5, 6 ఉంటే 6 పెట్టేసుకోండి. 1 ఇంచ్ స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నానండి. 1 or 1.5 ఇంచెస్ స్ట్రైట్ లైన్ తీసుకొని ఇక్కడ మనం స్ట్రైట్గా గీసేసుకొని మనం చంక సైడ్ డౌన్ చేస్తాం కదా, దానికి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని హ్యాండ్ షేప్ని కట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసాం కదా ప్రిన్స్ కట్కి ఫస్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేసి సేమ్ ఈక్వల్గా లైన్స్ అనేటివి మనం తీసుకోవాలి. ఫస్ట్ నీట్గా సెట్ చేసుకొని తీసుకోవాలి. ఈక్వల్గా మనం ఫస్ట్ తీసుకున్న ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలానే ఈక్వల్గా రౌండ్గా గీసేసుకోవాలి. గీస్తున్నాను కదా ఇక్కడ, సేమ్ అలానే గీసుకోవాలి. నెక్ వచ్చేసి మనకు బ్యాక్ 5 ఇంచెస్ ఉండదు కదండి, మనకి వెనకాల బటన్కి వస్తుంది. మళ్ళీ డ్రాప్ ఆర్ రౌండ్ షేప్ మనం తీసుకోవడానికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాను ఈక్వల్గా రావడం కోసం. ఇక్కడ వచ్చేసి ఆది బ్లౌజ్ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పు వాళ్ళ కప్పుతో కొలుసుకొని ఒక 1/2 ఇంచ్ మన నడుం పట్టికి 1/2 ఇంచ్ పైన గల్ల పట్టికి వదిలేసుకొని నేను మార్క్ చేసుకుంటున్నాను. వచ్చేసి మనకి కప్పు 4.5 వచ్చిందండి. మన నెక్ 4.5 తీసుకున్నాం కదా, అక్కడ నుంచి మళ్ళీ నెక్ 4.5 తీసుకొని స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఇది మొత్తంగా ఒక బాక్స్ తీసుకోవాలండి. నేను స్కేల్ లాగా ఈ టేప్ను ఉపయోగిస్తున్నాను. మీకు స్కేల్ ఉంటే స్కేల్ వాడుకోవచ్చు స్ట్రైట్ లైన్ కోసం. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ కోసము నేను 3 ఇంచెస్ డౌన్ చేస్తున్నాను. మీకు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.5 సరిపోతుందండి. నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. వెనకాల మనకి బటన్ వస్తుంది కదా, బటన్ కోసం ఒక లైన్ తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆ బటన్ పట్టి ఉంటుంది, పట్టి కోసం 1 ఇంచ్లో ఒక మార్క్ పెట్టుకొని మళ్ళీ లైన్ తీసేసుకోవాలి. ఇప్పుడు పైన మనం 3 ఇంచెస్ దగ్గర తీసుకున్నాం కదా, దాన్ని ఒక 1/2 ఇంచ్ తోటి రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇందులో మనకు కావాల్సిన డ్రాప్ నెక్ ఆర్ రౌండ్ నెక్ ఇష్టం వచ్చిన నెక్ పెట్టుకోవచ్చు అండి. ఇందులో నేను వచ్చేసి డ్రాప్ నెక్ పెట్టుకుంటున్నాను. ఇది మీడియం పెట్టుకున్నాను. హెవీ కావాలనుకుంటే బయటికి, చిన్నగా కావాలనుకుంటే ఇంకా లోపలికి పెట్టుకోవచ్చు మనం నెక్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం.
నేను చూపిస్తున్నాను కానీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి బ్లౌజ్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి, మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను.